పాకిస్తాన్లో అమెరికా అణ్వాయుధాలున్నాయా? అందుకే ఈ రెండు దేశాల మధ్య అంతులేని ప్రేమ కలుగుతుందా? 2 నెలల్లో 2 సార్లు యుఎస్ వెళ్లారు పాక్ ఆర్మీ చీఫ్. అమెరికా తన న్యూక్లియర్ బాంబులో కొన్నింటిని పాక్లో దాచిందా? ఆ బలం చూసుకొని తమ జోలికి వస్తే సగం ప్రపంచాన్ని తీసుకెళ్తామని భయపెడుతుందా? పాక్ వరుస బెదిరింపుల వెనుక అమెరికా హస్తం ఉందా? అందుకే పాకిస్తాన్ బరితెగించి బెదిరింపులు చేస్తుందా అనే సందేహాలు కనుతున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద 170 అణుబాంబులు మాత్రమే ఉన్నాయి. అయితే పాకిస్తాన్ ఎందుకు ఇంత బలుపు మాటలు మాట్లాడుతున్నది మాత్రం ఇప్పుడు చర్చగా మారుతుంది. కొన్ని యూరోపియన్ యూనియన్ దేశాల్లో అమెరికా అణుబాంబులు దాచింది. బెల్జియం, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, టర్కీలో అమెరికా అణ్వాయుధాలు ఉన్నాయి. నాటో ఒప్పందం ప్రకారం ఆ దేశాల్లో అమెరికా ఉంచింది. ఇటు సీక్రెట్గా పాకిస్తాన్లో కూడా కొన్ని అణుబాంబులు దాచినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకసారిగా పాకిస్తాన్ అందుకే బరితెగించి బెదిరింపులు చేస్తుందనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద 170 అణుబాంబులు మాత్రమే ఉన్నాయి. అవి కూడా అంత శక్తివంతమైనవి కూడా కాదంటూ నిపుణులు చెప్తున్నారు. అయితే అమెరికా అణుబాంబులు చూసుకునే ఈ బలుపు మాటలు మాట్లాడుతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో పాకిస్తాన్లో సీక్రెట్గా అమెరికా అణ్వాయుధాలు దాచిందనే సందేహాలు కూడా కలగకమానదు. ఎందుకంటే వరుసగా అమెరికా పర్యటన తర్వాత అటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఫ్లోరిడాలోని టాంపాలో భారత్పై చేసిన వ్యాఖ్యలు, అవసరమైతే సింధు జలాలు వదలకపోతే భారత్ను మట్టి కరిపిస్తామనో లేదా సగం ప్రపంచాన్ని తమతో తీసుకెళ్తామనో బరితెగింపు మాటలు మాట్లాడడం, అణ్వాయుధాలతో దాడి చేస్తామని, లేదంటే భారత్ ఆనకట్ట గనుక కడితే మిసైల్తో లేపేస్తామంటూ చేస్తున్న వార్నింగ్స్ ఒక ఎత్తైతే, మరోవైపు భుట్టో జలావల్ భుట్టో మాట్లాడిన మాటలు, ముఖ్యంగా పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి భుట్టో మాట్లాడిన మాటలు మొన్న, అలాగే తాజాగా ఇటు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు, అతను కూడా అవసరమైతే అణ్వాయుధానికి దాడులతో సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించడం, ఒక్క చుక్క కూడా వదులుకోము, ఖచ్చితంగా శత్రు దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమంటూ భారత్పై చేస్తున్న వ్యాఖ్యలు. ఈ మొత్తం మాటలు చూస్తే కనుక పాకిస్తాన్ ఎందుకు ఇంత ధైర్యంగా మాట్లాడుతుందనేది ఒక వాదన. ప్రధానంగా అమెరికా అండ చూసుకునే పాకిస్తాన్ ఇలాంటి విర్రవీగుడు మాటలు మాట్లాడుతుందని మొదటి నుంచి కూడా విశ్లేషకులు వాదిస్తున్న వాదన. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర కేవలం 170 అణ్వాయుధాలు మాత్రమే ఉన్నాయి, కానీ సగం ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి దానికి లేదు. మరి అసిమ్ మునీర్ బెదిరింపు భయపెట్టడమే అవుతుంది ఇక్కడ. అసిమ్ మునీర్ అమెరికన్ అణ్వాయుధాలను ఉపయోగించి ఇంత పెద్ద దాడి చేస్తానని గొప్పలు చెప్పుకుంటున్నాడా అని ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అమెరికా అణ్వాయుధాలు పాకిస్తాన్లో నిల్వ ఉన్నాయా లేదా అసలు ఏం జరుగుతుంది అంటే, కొన్ని నాటో దేశాల్లో మాత్రమే అమెరికా ఒప్పందం ప్రకారం తమ అణ్వాయుధాలను దాచిందని నిల్వ ఉంచింది. కానీ పాకిస్తాన్తో అలాంటి రిలేషన్స్ ఏవి ఇప్పటివరకు లేవని బాహాటంగా చెప్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు పాకిస్తాన్ పాలకులు కానీ ఆర్మీ నేత కానీ చేస్తున్నటువంటి ప్రకటనలు దానికి ఆజ్యం పోస్తున్నాయి. సీక్రెట్గా పాకిస్తాన్లో అమెరికా అణ్వాయుధాలను, న్యూక్లియర్ వార్ హెడ్స్ని దాచిందని అనుమానాలు కూడా తలెత్తున్నాయి. ఎందుకంటే సైన్యాధిపతి అసిమ్ మునీర్ భారతదేశానికి పెద్ద అణ్వాయుధ బెదిరింపు చేస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో పాకిస్తాన్కి ఏదైనా ముప్పు ఎదురైతే అది తన అణ్వాయుధాలతో సగం ప్రపంచాన్ని నాశనం చేస్తుందని, దాని దాడి భారతదేశానికి మాత్రమే పరిమితం కాదంటూ ఆ హెచ్చరిక సారాంశం. సో అమెరికా బలం ఆధారంగా మునీర్ ఈ వాదన చేస్తున్నాడా? అమెరికా అణ్వాయుధాలు పాకిస్తాన్లో ఉంచబడ్డాయా? దాని ఆధారంగానే మునీర్ అణ్వాయుధ దాడి చేశానని చెప్తున్నారా? సో ఎందుకనేది ఇప్పుడు ఈ సందేహం కలగకమానదు. ఎందుకంటే అంతర్జాతీయ నిపుణులు ఇస్తున్నటువంటి నివేదికల ప్రకారం 2025 నాటికి పాకిస్తాన్ దగ్గర దాదాపు 170 అణ్వాయుధాలు ఉంటాయని అంచనా. ఆ సంఖ్యను ఆయుధ నియంత్రణ సంఘం లేదా ఆయుధ నియంత్రణ వ్యాప్తి నిరోధక కేంద్రం అణ్వాయుధాలను నిర్మూలించడానికి అంతర్జాతీయ ప్రచారం వంటి అనేక సంస్థలు ధృవీకరించాయి. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదికలు కూడా 120 ఆయుధాలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ చాలా అంచనాలు 170గా చెప్తున్నారు. పాకిస్తాన్ దగ్గర అంతకు మించి ఇంకా ఆయుధాలను తయారు చేయాలంటే కనుక పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి కూడా ప్రస్తుతం అంతంత మాత్రమే ఉంది. పాకిస్తాన్ వద్ద 170 ఉన్నాయి, ఇది భారతదేశం దగ్గర ఉంది, భారత్ దగ్గర 180 ఉన్నాయి. కానీ ప్రపంచ స్థాయిలో ఈ సంఖ్య చాలా తక్కువ. ప్రస్తుత వేగంతో అభివృద్ధి కొనసాగితే 2025 నాటికి సంఖ్య 200కు చేరుకోవచ్చని నిపుణులు అంటున్నారు. సో పాకిస్తాన్లో అమెరికా అణ్వాయుధాలు ఎలాంటివి లేవు. ఆయుధ నియంత్రణ సంఘం ప్రకారం పాకిస్తాన్లో అమెరికాకు సంబంధించిన అణ్వాయుధాలు లేవని చెప్తున్నారు. అమెరికా తన అణ్వాయుధాలను కొన్ని యూరోపియన్ దేశాలు, ప్రధానంగా బెల్జియం, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, టర్కీ, ఇంకా కొన్ని దేశాలు, ఈ ప్రాంతాల్లో నాటో ఒప్పందం ప్రకారమే అక్కడ దాచిపెట్టాయి. సో అమెరికా నియంత్రణలో అవి ఉంటాయి. అవసరమైతే
ఆతిథ్య దేశం సైన్యం వాటిని ఉపయోగించుకునే వెసులుబాటును కూడా అమెరికా కల్పించింది. మరి పాకిస్తాన్ ఏ రకంగా ఇట్లాంటి ఊకదంపుడు బెదిరింపులకు పాల్పడుతుంది అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. పాకిస్తాన్ తన అణ్వాయుధాలను క్షిపణులు లేదా వాహనాలకు దూరంగా సురక్షిత ప్రదేశాల్లో విడిగా నిల్వ చేస్తుంది. అవసరమైనప్పుడు మాత్రమే వాటిని సిద్ధం చేస్తామని పాకిస్తాన్ చెప్తుంది. ముఖ్యంగా ఇక ఉగ్రవాదంపై యుద్ధం సమయంలో అమెరికా పాకిస్తాన్ స్నేహితులుగా ఉంటుంది, కానీ అణ్వాయుధాలు పంచుకోవడానికి మాత్రం ఎలాంటి ఒప్పందం లేదు. మరి పాకిస్తాన్ చేసినటువంటి ఈ కలలు ఎంతవరకు నిజమవుతాయి అంటే భారతదేశంలో ఉద్రిక్తత చోటు చేసుకున్నప్పుడల్లా ప్రతిసారి భారత్ను అనుభూతి చూపుతూ పాకిస్తాన్ ఆందోళన పెట్టిస్తున్న అంశం. ముఖ్యంగా పాకిస్తాన్ అణ్వాయుధాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే వాళ్ళు హైలీ ఎన్రిచ్డ్ యురేనియంను ఉపయోగిస్తారు. అలాగే 2014 అంచనా ప్రకారం వారి దగ్గర దాదాపు 3.5 టన్నుల ఈ హెచ్ఈయు ఉంది, హైలీ ఎన్రిచ్డ్ యురేనియం. ఇది మరిన్ని ఆయుధాలు తయారు చేయడంలో సహాయపడుతుంది. ఈ ఆయుధాలను వాళ్ళంతా కూడా క్షిపణులలో లోడ్ చేసి పెడతారు, దీన్ని వ్యూహాత్మకంగా ప్రయోగిస్తామని చెప్తున్నారు. సో ఆ రకంగా పాకిస్తాన్ ఇప్పటివరకైతే షాహీన్ క్షిపణి ఉంది, అత్యంత వాళ్ళ దగ్గర వంటి ఇదే అతిపెద్ద క్షిపణి ఇది షాహీన్ 3. ఇది 2750 కిలోమీటర్లు. ఇది భారత్తో పాటు మధ్యప్రాచ్యం అంతా కవర్ చేస్తుంది. అలాగే అబాబిల్ అనేది ఇది 2200 కిలోమీటర్లు. ఇది ఇంకా అభివృద్ధి దశలో ఉంది. నాస్ర్ అంటారు, ఇది 70 కిలోమీటర్లు, భారత్ బార్డర్ దగ్గరలో ఉంది. బాబర్ 3 ఇది 450 కిలోమీటర్లు, ఇది సముద్రం నుంచి సబ్మెరైన్స్ నుంచి ఉపయోగించవచ్చు. అలాగే గౌరీ 2 ఇది 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ. సో ఇవన్నీ కూడా ఈ క్షిపణుల పరిధి భారతదేశం దాని చుట్టుపక్కల ప్రాంతాలకి ప్రస్తుతానికి పరిమితం, ప్రపంచం మొత్తానికైతే కాదు. సో వాళ్ళు 98లో అణుపరీక్ష చేసి దాదాపు 40 కిలోటన్నుల శక్తిని చూపించారు, కానీ వాటి శక్తి ఇప్పటికి పెరిగిందా లేదా ఎట్లుందనేది తెలియదు. సో భారత్తో పోలిస్తే 170 వాళ్ళకుంటే దాదాపుగా మనకు 180 పైగానే ఉన్నాయి. సో ఆ రకంగా పాకిస్తాన్ విధానం అయితే ఇప్పటికి ఇంకా అస్పష్టంగా ఉంది. సో ఆ రకంగా అసీం మునీర్ వ్యాఖ్యలు మరి ఏ రకంగా భారత్కు ముప్పు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రస్తుతం ఆయన ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు, భారత్ను టార్గెట్ చేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మరే తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రధానంగా పాకిస్తాన్ భారత్ ఒకసారి కంపారిజన్ చేస్తే కనుక పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి కేవలం 170 మాత్రమే, వాటి శక్తి కూడా అంతంత మాత్రమే. ఇప్పటిదాకా నేను మీకు వివరించాను. ఇక భారత్ దగ్గర 180 ఉన్నాయి. ఆ 180 న్యూక్లియర్ వార్ హెడ్స్ కూడా పూర్తి స్థాయిలో భారత్ ఇప్పటివరకైతే చాలా జాగ్రత్తగా వాటిని కాపాడుకుంటూ వస్తుంది. చాలా సీక్రెట్గా కొన్ని ప్రాంతాల్లో వాటిని దాచి ఉంచిన పరిస్థితి. సో చాలా శక్తివంతమైనవి మన దగ్గర చాలా మంచి క్షిపణి ఉన్నాయి. బ్రహ్మోస్ ఉంది, అలాగే అగ్ని క్షిపణి. ఇట్లాంటి భయంకరమైన వేగంతో కూడుకున్నటువంటి మాక్ 5 కంటే ఎక్కువ వేగంతో ఉన్నటువంటి హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి. అలాగే న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. చాలా వరకు మనం అరేబియా సముద్రం నుంచి కూడా ప్రయోగించేందుకు, సబ్మెరైన్స్ నుంచి సముద్రం నుంచి ప్రయోగించుకుందుకు కూడా మన దగ్గర ఉన్నటువంటి వాహక నౌకలు ఆ రకంగా ఉన్నాయి మన దగ్గర. ఈ రకంగా ఐఎన్ఎస్ విక్రాంత్ కావచ్చు, అని చాలా ఉన్నాయి. మనతో పోలిసి చాలా తక్కువ. మన దగ్గర ఉన్న ఇంకా యురేనియం నిల్వలు కూడా అవసరమైతే ఇంకొక 100 బాంబులు తయారు చేసేందుకు కూడా మన దగ్గర సామర్థ్యం ఉంది. కానీ పాకిస్తాన్ దగ్గర లేదంత సామర్థ్యం. బట్ ఎందుకు పాకిస్తాన్ ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు పేలుతుంది అనేది ఇప్పుడు ఒక సందేహం. మరి ఆ బెల్జియం ఇలాంటి కొన్ని దేశాలు, నాటో దేశాల్లో దాచిపెట్టినట్టుగా పాకిస్తాన్లో కూడా అమెరికా ఏమైనా దాచిపెట్టిందా బాంబులు అనేది ఒక డౌట్. ఇది మాత్రం ఎక్కడా పాకిస్తాన్ క్లారిటీ ఇవ్వట్లేదు, అలాగని అమెరికా క్లారిటీ ఇవ్వట్లేదు. అఫ్కోర్స్ ఎవరు ఒకవేళ దాచిపెట్టినా సీక్రెట్గా దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మాత్రం చేయరు. బట్ దీనికంటూ కొన్ని ఒప్పందాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఏదేమైనా పాకిస్తాన్ పాలకులు చేస్తున్న ఈ కవ్వింపు మాటలు, చర్యలన్నీ కూడా ఇప్పుడు ఈ కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. మాట్లాడితే అమెరికాకు వెళ్ళగానే పాకిస్తాన్ పాలకుల్లో ఎక్కడలేని ఉత్సాహం, కొత్త జోష్ కనిపిస్తోంది. భారత్పై రంకెలేస్తూ పిచ్చి కూతలకు వస్తుంటారు. దీనికి అంతటి కారణం పాకిస్తాన్ అమెరికా సపోర్ట్ చూసుకునే లేదా ఎందుకు అనేది తెలియని పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితిలో భారత్ పాకిస్తాన్ మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుంది. ట్రంప్ లాంటి ఒక పిచ్చి ఆలోచనలు కలిగిన వ్యక్తి అమెరికాకు రెండోసారి అధ్యక్షుడైన తర్వాత పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ యుద్ధ సమయంలో పాకిస్తాన్కు అటు సహాయం చేస్తూనే, మళ్ళీ భారత్కు ఏదో మిత్రదేశంగా చెప్తూనే అటు మన శత్రు దేశానికి సహాయం చేస్తూ అనేక రకాలుగా వాళ్ళకు ఇండైరెక్ట్గా సహాయం చేస్తున్న పరిస్థితి. అంతెందుకు IMFలో కూడా వాళ్ళకి సహాయం చేస్తున్నారు నిధుల కోసం, అంతర్జాతీయ ద్రవ్య నిధులు. సో ఆ రకంగా పశ్చిమ దేశాలు కూడా అదే ద్వంద్వ వైఖరి. ఇటు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోస్తుందని చెప్తూనే మరోవైపు పాకిస్తాన్ సపోర్ట్ చేయడం. పాకిస్తాన్ అనేది ఒక తీవ్రవాదుల కర్మగారం, అదొక టెర్రరిస్ట్ ఫ్యాక్టరీగా
చెప్తున్నారు పాకిస్తాన్లోనే ఉగ్రవాదం పుట్టింది, అక్కడి నుంచే వేలాది మంది ఉగ్రవాదులు ఉన్నారు, వందల సంఖ్యలో ఉగ్ర సంస్థలు ఉన్నాయంటూ వాటన్నిటి కూడా గ్రే లిస్టులో పెడతారు, బ్లాక్ లిస్టులో పెడతారు. వాళ్ళే పాకిస్తాన్కు మద్దతు పలుకుతారు. ఎందుకంటే ఇక్కడ చైనాతో ఉన్నటువంటి కయ్యం నేపథ్యంలో పాకిస్తాన్ వాడుకొని భారత్ను చైనాను కంట్రోల్లో పెట్టుకుందామనేది ఇక్కడ అమెరికా ద్వంద్వ వైఖరి, అలాగే పశ్చిమ దేశాల ద్వంద్వ వైఖరి. సో ఏదేమైనా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో నిజంగా పాకిస్తాన్కి అంత సీనుందా? పాకిస్తాన్ దగ్గర సగం ప్రపంచాన్ని తమతో తీసుకెళ్ళగలిగేంత సత్తా ఉందా? ఈ అసీం మునీర్ అనే ఒక ఇలాంటి ఉగ్రవాదిగా మారినటువంటి ఒక మాట, అసలు ఆయన సైన్యాధిపతి కాదు, ఒక ఉగ్రవాది మాదిరిగా మాట్లాడుతున్న మాటలు, అసీం మునీర్ లాంటి ఒక పిచ్చి కుక్క మాదిరి మాట్లాడుతున్న మాటలుగా మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. ఎందుకంటే ఆ పిచ్చి కుక్క ఎప్పుడు ఎవరిని కరుస్తుందో తెలియదు కాబట్టి ఇలాంటి మాటలతో భారత్ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సందర్భం అయితే ఇప్పుడు మనకు కనబడుతోంది. అసీం మునీర్ మాటలు వరుసగా అసలు ఇండస్ వాటర్ ట్రీటీ గురించి ఎత్తితేనే ఎక్కడో ఏదో అది వాళ్ళ జన్మతః హక్కు అన్నట్టుగా మాట్లాడుతున్న సందర్భం. భారత్లో మాత్రం రక్తం పారిస్తారు, భారత్ నుంచి మాత్రం వాళ్ళకు నీళ్లు కావాలి, పంటలు పండాలి, సస్యశ్యామలంగా ఉండాలి, వాళ్ళు తినాలి, వాళ్ళు తిని గట్టిగా బలిసి మన మీద దాడులు చేయాలి, ఇది వాళ్ళ వైఖరి. సో ఆ రకంగా భారత్ ఎక్కడా దీన్ని ఉపేక్షించదు. భారత్ మాత్రం ఖచ్చితంగా రక్తపాతాన్ని, ఉగ్రవాదాన్ని ఆపితేనే మనం సింధు జలాల గురించి మాట్లాడతామంటుంది. కానీ వాళ్ళు సింధు జలాలను సందర్భం వచ్చినప్పుడల్లా మాటికి అవసరమైతే అనుభూతి చూపిస్తూ, న్యూక్లియర్ వార్ హెడ్స్ను బూచి చూపిస్తూ భారత్పై అనుదాడి కూడా సిద్ధమంటున్నారు. దీనికి అంతటికీ మరి అమెరికా అండ చూసుకున్నా లేదా ఏంటి అనేది ఒక చర్చ. దీనికైతే సరైన నిర్ధారణ అయితే ఇప్పటివరకు లేదు. ఇప్పటివరకు అయితే పాకిస్తాన్కు లేదా అమెరికాకు మధ్య ఈ న్యూక్లియర్ విషయంలో ఎక్కడ పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్ అయితే లేదు. బట్ ఇప్పుడు ఆ కొత్త అనుమానాలు వస్తున్నాయి. చూడాలి భవిష్యత్తులో ఇదంతా ఏం జరుగుతుంది, పాకిస్తాన్ ఎందుకు ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు పేలుతుంది, నిజంగా భారత్ని ఎదుర్కొనే సత్తా ఉందా, భారత్తో పాటు సగం ప్రపంచాన్ని తీసుకెళ్లగలిగే సత్తా ఉందా, లేదా భారత్ దాడి చేసినప్పుడు ఎక్కడో కలుగులో దాక్కున్న ఈ పిచ్చి కుక్క మాటలు నిజంగా భారత్ పట్టించుకుంటుందా లేదా ప్రపంచం పట్టించుకుంటుందా, ఇలాంటి పిరికి పందాల మాటలు కేవలం మాటలకే పరిమితం అవుతాయా లేదా భారత్ ధీటైన సమాధానం చెప్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.